హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో నాటుకోడి కూర చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామంది నాటుకోడి కూర వండాలంటే భయపడతారు, కానీ ఈ వీడియో ఫుల్గా చూడండి, మీరే చాలా టేస్టీగా నాటుకోడి కూర వండేస్తారు. దీనికోసం నేను ఇక్కడ నాటుకోడిని చిన్న ముక్కలుగా కట్ చేయించుకున్నానండి. ఇది 800 గ్రామ్స్ ఉంది. నీట్గా క్లీన్ చేసుకుని కుక్కర్లోకి వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 3 to 4 విజిల్స్ వేయించుకుని ఈ చికెన్ను పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిరపకాయలను ఘాట్లు పెట్టుకుని వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకుని 5 సెకండ్స్ పాటు ఈ చికెన్ను ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మీరు తినే కారాన్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుని మనం చికెన్ ఉడికించుకున్న వాటర్ ఉంది కదా, దాన్ని ఇక్కడ యాడ్ చేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకున్నాను, కొద్దిగా తక్కువగా ఉన్నది, అందుకే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మరలా ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుని 5 మినిట్స్ పాటు ఈ కూరను ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఉండే నాటుకోడి కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.